పూర్వం హస్తినాపురం అనే గొప్ప రాజ్యాన్ని కురువంశస్థులు పాలించేవారు. ఈ వంశంలో ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడంతో పాండురాజు రాజు అయ్యాడు. పాండురాజుకు కుంతి, మాద్రి అనే ఇద్దరు భార్యలు. వారికి 5 కుమారులు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరినే పాండవులు అంటారు. ధృతరాష్ట్రుడికి గాంధారికి 100 మంది కుమారులు, 1 కుమార్తె. వీరిలో దుర్యోధనుడు పెద్దవాడు. వీరిని కౌరవులు అంటారు. పాండురాజు మరణం తర్వాత ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు. చిన్నతనం నుంచి పాండవులకు, కౌరవులకు మధ్య వైరం ఉండేది. ముఖ్యంగా దుర్యోధనుడికి పాండవులంటే అసూయ. పాండవులు తమకి రాజ్యంలో సగభాగం కావాలని అడిగినా దుర్యోధనుడు ఇవ్వడానికి నిరాకరించాడు. శకుని సాయంతో దుర్యోధనుడు పాండవులను మోసపూరిత పాచికల ఆటలో ఓడించి వారి రాజ్యాన్ని లాక్కుని వారిని 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయమని ఆదేశించాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులు తిరిగి తమ రాజ్యాన్ని అడిగారు. శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్లి దుర్యోధనుడిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కాని దుర్యోధనుడు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడు. దాంతో యుద్ధం అనివార్యమైంది. కౌరవులకు అండగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి గొప్ప యోధులు ఉండగా పాండవులకు శ్రీకృష్ణుడు మార్గదర్శిగా నిలిచాడు. ఇరువైపులా భారీ సైన్యాలు కురుక్షేత్రంలో తలపడ్డాయి. ఈ యుద్ధమే మహాభారత యుద్ధం. యుద్ధానికి ముందు అర్జునుడు తన బంధువులపై యుద్ధం చేయడానికి వెనుకాడగా శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీతను బోధించాడు. ధర్మం కోసం యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను వివరించాడు. 18 రోజుల పాటు జరిగిన ఈ భీకర యుద్ధంలో లక్షలాది మంది వీరులు మరణించారు. చివరికి ధర్మం పాండవుల పక్షాన నిలిచింది. కౌరవులు ఓడిపోయారు. పాండవులు విజయం సాధించి హస్తినాపురం రాజ్యాన్ని తిరిగి పొందారు. ధర్మరాజు రాజయ్యాడు. మహాభారతం కేవలం ఒక యుద్ధ కథ మాత్రమే కాదు, ధర్మం, నీతి, మానవ సంబంధాలు, కర్మ సిద్ధాంతం వంటి అనేక లోతైన